ఈ సమాజము గొప్ప ప్రదేశంగా, ఆహ్లాదమైనటువంటి ప్రదేశంగా, ఆనందమైనటువంటి ప్రదేశంగా మారాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది మాతృవత్ పరధారేషు, అంటే ఒక భార్యను తప్ప పరస్త్రీలందరినీ మాతృరూపిణులుగా, అంటే తల్లితో సమానంగా చూస్తే ఎంతో ఆహ్లాదంగా మనసుకు కూడా శాంతి లభిస్తూ ఉంటుంది. అలాగే రెండవది పరద్రవ్యేషు లోష్టవత్, మనకు కానిది, మనకు అక్కర్లేనిది పరులకు ఎంత ఉన్నా సరే దాని మీద ఆశపడకూడదు. అలా ఆశపడడం వల్ల, ఇతరుల ద్రవ్యం మీద ఆశపడము, ఇతరుల నగల మీద ఆశపడడం వల్ల ఈర్ష్య, ద్వేషము, తెలియని అసూయ అన్ని బయలుదేరుతూ ఉంటాయి. దానివల్ల లోభం కూడా వస్తుంది. దీనివల్ల సాధించేది ఏముంటుంది? ఏమీ ఉండదు. పాపకర్మను పెంచుకోవడం తప్ప. మనకు ఎంత వస్తే అంతే చాలు. ఇతరుల సొమ్ము పాముతో సమానము, లేదా ఇతరుల సొమ్ము నాకు అనవసరము, చిత్తు కాగితంతో సమానము అని అనుకోవాలి ప్రతి మనిషి కూడా. అది పాము కన్నా భయంకరమైనది. ఆ పాపము పరద్రవ్యము, పరుల నగలు లాక్కోవడము, భయపెట్టి లాక్కోవడము, వాటిని గుంజుకోవడము, లాక్కోవడము అనేది కర్మను పెంచుతుంది. కాబట్టి బంగారం, ద్రవ్యము, బంగారము ఇవన్నీ కూడా కర్మను పెంచుతాయి. కాబట్టి ఇతరుల సొమ్ము మీద ఆశపడకండి. దానివల్ల నష్టమే తప్ప లాభపడినట్టు ఎక్కడా కూడా ఎవ్వరికీ లేదు. అలాగే మూడవది ఆత్మవత్ సర్వభూతేషు, మిమ్మల్ని ఇతరులు ఎలా అయితే, మిమ్మల్ని ఎలా చూస్తే మీరు ఆనందిస్తారో అలాగే మీరు కూడా పరులను చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎప్పుడు అదే పనిగా విమర్శించడం, అదే పనిగా ఎగతాళి చేష్టలు చేయడం అనేది అది రాక్షస లక్షణం. కాబట్టి అటువంటి లక్షణం ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటూ సాత్వికంగా ఉండాలి. తమో రజో గుణాలు విడిచిపెట్టి సాత్వికంగా, మనల్ని పక్కవారు ఏ విధంగా అయితే చూస్తే మనం ఆనందిస్తామో అదే విధంగా మనం కూడా పక్కవారిని చూస్తే ఈ సమాజమే గొప్ప బృందావనం అవుతుంది, గొప్ప శాంతిధామం అవుతుంది. గొప్ప ప్రదేశంగా మారాలంటే పరస్త్రీలను తల్లితోటి సమానంగా చూడాలి, తల్లితో సమానంగా అభిమానించాలి, అంతే విధంగా ప్రేమించాలి. తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో అదే విధంగా ప్రేమించాలి. రెండవది పరద్రవ్యేషు లోష్టవత్, పరుల సొమ్మును, పరుల నగలను ఎక్కడ ఏమి దొరికినా అవి తీసుకురావడము, ఇవన్నీ కూడా కర్మను పెంచుతూ ఉంటాయి. ఇది రెండవది. మూడవది ఆత్మవత్ సర్వభూతేషు, పక్క వాళ్ళు మనల్ని ఏ విధంగా అయితే చూస్తే బాగుంటుందేమో అని అనుకుంటామో మీరు కూడా అదే విధంగా చూడండి. అప్పుడే ఈ సమాజము ఒక ఆనంద నిలయం అవుతుంది. తప్పకుండా దీన్ని అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తున్నాము. ఈ మూడింటిని తప్పకుండా ఆచరించండి. కర్మను పెంచుకోకండి. లోభత్వంతో మనది కాని వస్తువు ఏదైనా చిత్తు కాగితంతో సమానం అనుకోండి. అలాగే ద్రవ్యాన్ని, నగదు, ఈర్ష్య, ద్వేషము, దాన్ని బట్టి లోభత్వం ఇవన్నీ పెంచుకొని కర్మను పెంచుకోవడం తప్ప పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్లేది ఉందా? కాబట్టి ఒక్క పైసా కూడా మనం తీసుకెళ్ళలేం. కాబట్టి దేనికోసమని ఇంత విపరీతమైన ఆశ, ఈర్ష్య, ద్వేషము, లోభత్వము, క్రోధము ఇవన్నీ కూడా, మదము, మాత్సర్యము, ఈ అరిషడ్ వర్గాలను జయించండి. అలాగే మూడవది ఆత్మవత్ సర్వభూతేషు, ఈ ఆత్మను ఏ విధంగా పలకరిస్తే సంతోషపడతామో అదే విధంగా అందరి ఆత్మలతోటి, అందరి వ్యక్తులతోటి అదే విధంగా మరి ఉండండి. అలాగే చూడండి, అలాగే ఆనందంగా మాట్లాడండి. మీకు తిరిగి ఆనందమే లభిస్తుంది. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.